నాకు తెలిసి అక్కడ థ్రిల్లర్ మంజు గారు కన్నడలో ఎంత ఫేమస్ అక్కడ మీరు ఆ ట్రెండ్ తీసుకొచ్చారు. ఏదో ప్రయత్నించాము అంటే ఏదైనా మన జీవిత ప్రయత్నంలో ఏదో అంతే, ఒకటి చేస్తూ ఉండాలి మనిషి, ఎందుకని ఒకటి కాదు రాలేదు. అది పెద్ద సినిమాలో డైలాగ్ ఒకటి చెప్పింది, టేజర్ వచ్చింది, ఒక ట్రైలర్ వచ్చింది కదా, డైలాగ్ ఒకటి ఉంది కదా, అవునవును. మళ్ళీ మళ్ళీ వచ్చుదంటరా అవునవును ఉన్నప్పుడు అన్ని చేసి చేయాలి, అలా చేసామంటే అలా చేసేసాం. అవును అర్థమైంది. ఊర్లో కోతలకు వచ్చాము, బండలు లేపాము, ఫైటర్గా పని అందరి దగ్గర దెబ్బలు తిన్నాము, తర్వాత ఫైట్ చేస్తున్నాము, హీరోలు చేసాము, ఇప్పుడు ఆత్మ పైన భగవంతుడు నేను ఒకటి అంటున్నాం. మీరు భూమిని చుట్టేశారు, ఇండస్ట్రీని చుట్టేశారు, అందుకే ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చారు కంప్లీట్ గా. కానీ చాలా ఎంగేజ్ లో మొత్తాన్ని చూసేసారు. కానీ చేయాల్సినవి అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మాస్టర్, ఇంకా ఫ్యాన్స్ గా మీరు ఇంకా చేయాలి, మా హీరోస్ తో మీరు ఇంకా వర్క్ చేయాలి. చేస్తాం, మేమే రిటైర్మెంట్ తీసుకోవట్లేదు, వాళ్ళు ఇప్పుడు దాకా చేయొచ్చు చాలే మీ సేవలంటే. అయితే మాస్టర్ మీరు ఇన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు, బాగా రిస్క్ అనిపించిన ఫైట్ అంటే అరవింద్ అంతే వీరరాఘవ ఒక ఇంట్రడక్షన్ ఫైట్, ఫస్ట్ త్రిపుర గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్స్లో కొంచెం ఓపెనింగ్ కొంచెం బాగుండాలని, మంచి ఎండల్లో బాబు 6 ప్యాక్స్, ఎన్టీఆర్ గారు 6 ప్యాక్స్, అప్పుడు కొంచెం బాగా కొంచెం టెన్షన్ పడమాట. ఇంట్రడక్షన్ ఒక ఫీక్లో ఉండాలి అనే దాని మీద మంచి పేరు వచ్చిందనమాట. అట్లా అన్నింటిలోనే అన్ని రిస్క్ తీసుకోవాలి. రోమాలు నిక్కపొడుచుకునే మాస్టర్ థియేటర్లో ఆ సీన్ చూసినప్పుడు చాలా మంది నాగబాబు గారికి ఒక్కసారి బుల్లెట్ తగులుతుంది, షాక్ లో ఉండగా వాళ్ళు అట్లా అటాకింగ్ వచ్చేస్తారు, కత్తిని విరగొట్టుకుని అటు నుంచి బండి వైపు తిరిగి మళ్ళీ అతను చేయి కట్ చేయడం, దానికి టవల్ ఇది కండువా కట్టుకుని ఆ ఫైట్ చాలా బాగుంటుంది. మధ్యలోనే ఆయన షర్ట్ చిరిగిపోతుంది, 6 ప్యాక్ చూపిస్తారు, మంచి మే నెలలో మధ్యలో జగద్బాబు గారు డైలాగ్ ఉంటుంది. డైలాగ్ అలా వైకుంఠపురంలో సితారాల సిరపడు సాంగ్ క్లైమాక్స్ అది అసలు అన్ని ఒక ఎత్తేది ఒక, అంటే సాంగ్ లో కూడా ఫైట్ సీక్వెన్స్ చేయొచ్చు అని నాకు తెలిసి ట్రెండ్ మీరే తెచ్చారు. అల్లు అర్జున్ గారిని మేము ఆర్య కాడ నుంచి మంచి కొన్ని సరైనోడు కొన్ని చాలా ఇలా అలా వైకుంఠపురం అలా చాలా సినిమాలు చేస్తాం. ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ అంటే మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకున్నాయంటే సితారాల సిరపడు ఎందుకు అంత బాగుంటుందంటే తలపాగా కట్టుకుంటారు, రావడంతో ఆ కత్తిని ఇట్లా గీసుకుంటూ చుట్టా పెట్టుకుని కోడిని తీసుకుని వెనకాతల తమన్ గారి మ్యూజిక్ నాకు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలా ఉంటుంది ఆ ఫైట్. అలా కుదిరిందా బాగా క్లైమాక్స్, డైరెక్టర్ మన త్రివి శ్రీనివాసరావు గారికి తమన్న మ్యూజిక్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటుంది. అండ్ ఎన్టీఆర్ గారు ఆది క్లైమాక్స్ మీరు ఉంటారు కదా, ఆది క్లైమాక్స్ లో శివ మాస్టర్ సెంట్ శివ అన్నయ్యగా భావించే చిరంజీవి గారి సినిమాలకి మీరు చేశారు మాస్టర్. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సుమారుగా? అన్నయ్య తోటి మేము ఫస్ట్ సినిమా ఖైదీ నెంబర్ 786 కాడ నుంచి అన్నయ్య తోటి ఫైటర్స్ గా, అన్నయ్య అంటే అభిమానంగా ఫైటర్గా చేసుకో, గ్యాంగ్ లీడర్లు ఎన్ని చేసుకోవచ్చు. ఫైట్ మాస్టర్గా ఫస్ట్ ఇది ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150 తర్వాత అనుకుంటాను ఆచార్య, గాడ్ ఫాదర్, ఆచార్య గాడ్ ఫాదరు, వాల్టేరి వీరయ్య, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే సినిమా. కానీ వాల్తేరు వీరయ్య భలే ముచ్చటేసింది మాస్టర్. మీరు ఎంత హుందాగా గంభీరంగా ఫైట్ మాస్టర్స్ అక్కడ చిన్నపిల్లలు అయిపోయారు ఒకసారి స్టేజ్ మీద. ఆయన ఎంత ఎంజాయ్ చేశారంటే నేను ఎంత రిపీటెడ్ గా చూస్తున్నట్టే వీడియో, నాకు మీరు ఎంత ఇష్టం అన్నీ అంత ఇష్టం, మీ కాంబినేషన్ వీడియో నేను ఎప్పటికి రిపీటెడ్ గా చూస్తుంటాను. మీరు అన్నయ్య గారు స్టెప్ చేశారు అక్కడ, మీరు ఇలా చేస్తూ ఉంటే ఆయన ఎంత నవ్వాడంటే చిరంజీవి గారు, రవితేజ వీళ్ళందరూ నవ్వుతున్నారు, బాబీ గారు నవ్వుతున్నారు. అన్నయ్య మీరు ఇట్లా మీరు ఏమన్నారు, రామ్ చరణ్ అన్నయ్యగా మీరు తమ్ముడుగా చేయాలి అన్నయ్య మా కోరిక అన్నారు. చిరంజీవి గారు ఆపండి మీరు దిగండి అంటారు. మీరు అంటే ఆయన మీద ఉన్న అభిమానం ఎంత ఎక్సైటింగ్ గా మాట్లాడారో చూసాము. నిజంగా ఆయనతో మీ కనెక్షన్ ఏంటనేది చూసాము. అందరూ ప్రేమ, ఒకే ఫ్యామిలీ. మీరు చెప్పారు ఒక యాంకర్ నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే చెవు కొరికేసింది, ఈసారి వినేదేలే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను మా అన్నయ్య గురించి అని చెప్పారు. బాగా గుర్తుపెట్టినారు. చాలా న్యాచురల్ గా ఉందండి ఆ స్పీచ్. అంటే చాలా మంది కొంతమంది లిమిటెడ్ గా మాట్లాడాలి, ఆర్టిఫిషియల్ గా మాట్లాడాలి, క్యాల్కులేటెడ్ గా వస్తారు. మీరు అసలు ఎల్కేజీ యూకేజీ పిల్లలాగా మాట్లాడి నాకు అదే బాగా నచ్చుతుంది. అండ్ ఇంకోటి గాడ్ ఫాదర్ లో వర్షన్లు కూడా అన్నీ చెప్పారు ఒకసారి, ఏంటి అక్కడ ఎంత గంభీరంగా ఇది చేస్తారో ఫీల్డ్ లో దిగితే మటుకు అరాచకే మొత్తం అహింస అనే వీళ్ళు అని చెప్పారు. వాల్తేరు వీరయ్య కూడా ఫైట్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే రవితేజ గారిని చంపేసిన తర్వాత ఇది ఎంత వైబ్రెంట్ అవుతారు, ఎంత వైలెంట్ అవుతారు చిరంజీవి గారు అనేది చాలా బాగుంటుంది సినిమా. రామ్ చరణ్ గారు కూడా అట్లాగే చేశారు. రామ్ చరణ్ రంగస్థలం బాగా చేశారు. ఎక్కువగా చేసింది మీరు ఎవరికన్నా మీరు సినిమాలు ఎక్కువ చేసింది రవితేజ గారు, ఎక్కువ సినిమాలు చేసి. మీకు మీరు కంపోజ్ చేసిన మూవీస్ లో ఒక టాప్ 5 మూవీస్ చెప్పంటే ఏం చెప్తారు, అన్ని లాంగ్వేజెస్ కలిపి? గబ్బర్ సింగ్, రంగస్థలం కొంచెం ఎమోషనల్ గా రాకు, ఇడియట్, క్రాక్, అరిందు సమేత. అంటే మీకు బాగా సింక్ అయిన హీరో అంటే ఎవరన్నా? అంటే మీరు చెప్పగానే విత్ ఇన్ నో టైం ఇట్లా క్యాచ్ టైం వేస్ట్ చేయకుండా సింక్ అయిన హీరో ఇట్లా వెంటనే చేసి ఓకే చెప్పంటావా? భగవంతుడు.
భగవంతుడు గాడ్ ఆయన సింక్ లో నడుతున్నాం ఆయన కాబట్టి సింక్ నడుతున్నప్పుడు ఆయన సింక్ అనమాట. ఓకే ఇప్పుడు ఆయన సింక్ లో ఉంటేనే ఈ అందరు సింక్ అయ్యారు. అంతే అందరి లోపల ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషి ముందు ఆయన సింక్ చేసుకుంటే అన్ని సింక్ అది సింక్ అవుద్ది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనం మనుషులు సింక్ చేసుకోవద్దు. యూనివర్స్ అంటారు. యూనివర్స్ లో ఆయన సింక్ చేసుకుంటే ఆయన అందరి లోపల ఆయన ఉన్నాడు కదా, అవును అందరు సింక్ అవుతారు. కరెక్టే వాస్తవం. కరెక్టేగా. మీ పాజిటివ్ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ తప్పిస్తున్న వేరే మాటకు ముందు మాట తర్వాత అంటే ఎంత ఆధ్యాత్మికంగా మీరు నిండిపోయారో, అంటే భగవంతుని ఎంత మీరు ఆరాధిస్తారో తెలిసిపోతుంది. అంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటున్నాను మాటలు, నెక్స్ట్ జనరేషన్ కాదు వీటి కావచ్చు. ఎక్కడ కూడా మీ స్టైల్ నాకు నచ్చితే ఎక్కడైనా చిరునవ్వుతో ఆన్సర్ చెప్తారు. అండ్ ఇన్ని ఇయర్స్ చేసి కూడా మీరు, అండ్ తమిళ్లో చేశారు మీరు, మలయాళం అంటే సుమారుగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు అని ఇప్పటివరకు, అంటే అట్లా ఏమైనా అంటే లెక్క ఏం పెట్టుకోలేదు. అదే 300 లెక్క ఎక్కువ చెప్తేనేమో అహంకారచిత అవుద్ది. అందుకని ఏం లేదంటే ఏం లేదు, తక్కువ చేసామంటే మీరు నమ్మరు. కాబట్టి చేస్తుంటాం. అంటే సుమారుగా ఒక 300-400 వరకు చేసి లెక్క వేసుకోలేదు కాబట్టి జడ్జిమెంట్ చెప్పాలి. అనే రీసెంట్గా ఒక ఫైట్ మాస్టర్ చనిపోయాడు, మీకు తెలిసే ఉంటుంది. అది ఎలా జరిగింది అనే? అతను రాజీ అని మాకు తెలుసు, మా దగ్గర కూడా వర్క్ చేసాడు. చిన్న మిస్టేక్ చేసి చిన్న మిస్టేక్, మ్యాక్సిమం మేము చాలా జంపులు చేసాము, అనుకోకుండా డైరెక్టర్గా టచ్ అయింది అనేది జరగడం జరిగిందనమాట. అందరూ చాలా ఇండస్ట్రీ అంతా కొంచెం చాలా ఫీల్ అయ్యాము. ఏదైనా ఫ్లోర్ నుంచి అట్లా జంప్ అయ్యి ఒక రోడ్ లాగా ఉంటుంది, జంప్ అయ్యి ల్యాండ్ అయింది. అది మిస్ఫైర్ అయింది. ఏ సినిమా కానీ అది? తమిళ సినిమా, ఫైట్ మాస్టర్ దిలీష్ ఇప్పుడు ఆయన అంటే. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ అవి క్లెయిమ్ ఉందండి? ఇన్సూరెన్స్ లేకుండా డైరెక్టర్ ఏది ఇచ్చారంట, ఫైట్ మాస్టర్ వాళ్ళు అంత ఇచ్చారు, వర్క్ ఏది చేశారు, ఇచ్చారు ఇండస్ట్రీ. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ అన్నిటికంటే డిఫరెంట్ అన్న, హోరాహోరిగా ఫైట్లు చేస్తారు, ప్రాణాన్ని పనంగా పెట్టి మీరు తెగిస్తారు ఫైట్స్కి వేరే డిపార్ట్మెంట్స్తో పోలిస్తే. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఎట్లా ఉంటాయనే, మామూలుగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ? ఫ్యామిలీకి అదే కదా, అమౌంట్ అది ఇటు ఏం చేస్తా, జాబు కాంపిటీషను, రిస్క్ జాబు తప్పదు, ఏం చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైట్ మాస్టర్ కూడా మేము సజెషన్ ఇచ్చేది ఏంటంటే, 1-10 మనం పనిచేసేటప్పుడు కేర్ఫుల్గా అన్ని చూసుకోవాలి. కొన్ని మన కంట్రోల్ లేని కొన్ని ఉంటుంది, సహజం జరుగుతుంది. ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్ గారు ఇలాంటి ఫైట్ మాస్టర్స్కి ఇన్సూరెన్స్ చేపిస్తున్నారని, అంటే న్యూస్ బాగా వైరల్ అవుతుంది, బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ మనకు అలాంటి ఏదైనా ఆ రూల్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరైనా చూద్దాం, పెద్దవాళ్ళు ఎవరైనా మనసు చేస్తే మంచిదే. ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పటికప్పుడు మీరు కొత్తగా క్రియేటివ్గా చేయాలనుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగానే రిస్కులు ఉంటాయి. అది అబ్రాడ్ కంట్రీస్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, పాత ఫైట్స్కి భిన్నంగానే మీరు ట్రై చేస్తుంటారు. ఎందుకంటే కొత్తగా జనరేషన్ కాబట్టి కొత్తగా రావాలి. చాలా వరకు పైగా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉండేలాగే మీరు చూసుకుంటూ ఉంటారు. అప్పట్లోనే డూపులు చేసేవారు, చిన్న ఫైట్లు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే రిస్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి పాప వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఇంటికి వస్తారని ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తుంటారు. మీరేనా మీరు ఉద్దండులు ఫైట్స్లో ఎన్ని టక్కముక్కీలు, మీరు లైఫ్లో ఎన్ని హోరాహోరీ ఫైట్లు చేసి మీరు ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు. సో నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండేది, నాతో పాటు ప్రేక్షకులు కూడా డౌట్ ఉండేది, పొద్దున్న వెళ్ళారంటే సేఫ్గా వస్తారా రారా అనేది ఒక్క ఫైట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది క్వశ్చన్. వేరే ఎవరికి ఉండదు. హీరోలన్నా డూపులు చేసేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి ఉండదు. పైగా మీరు ఆ కత్తులతో జలగాటం ఆడాలి, ఆ కార్ స్టంట్స్ ఉంటాయి, నీళ్ళల్లో మునగాలి, దూకాలి, ఇవన్నీ నిజంగానే అది మీకు మీ ధైర్యానికి అసలు హ్యాట్స్ ఆఫ్. మీకు ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. అండ్ కన్నడలో అప్పు గారితో లాస్ట్ పిక్చర్ జేమ్స్ కూడా మీరే చేసినట్టున్నారు కదా? ఓకే, ఆయనతో కూడా మీకు చాలా మంచి ఎక్కువ సినిమాలు చేసాం అప్పు గారితో. సడన్గా ఇలా జరిగింది సందర్భం, ఊహించని ట్విస్ట్ అది. పాపం నిజంగా చిన్న వయసులో ఇది ఏంటంటే హిందీలో మీరు ఎవరితో చేశారన్న? హిందీలో చేసిన హీరోస్? హిందీలో టైగర్ శరాబ్తో చేసాం ఫైట్ మాస్టర్గా. మేము ఫైటర్గా ఉన్నప్పుడు గోవిందా గారితో, అనిల్ కపూర్, వీళ్ళతో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వాళ్ళతో పెద్ద చేయలేదు సినిమా. ఫైట్ మాస్టర్ పెద్ద చేయలేదు, అంటే వీళ్ళతో. అయితే వీటిలో ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎక్కువ చేస్తారు? ఎక్కువ తెలుగు. ఓకే ఓకే ఓకే. తెలుగు, కన్నడ, మలయాళం చిన్న ఎక్కువ తక్కువ. మెయిన్ టార్గెట్ తెలుగు. చిన్న మధ్యలో కన్నడ, తెలుగు, మలయాళం మాది. మీకంటే ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? అంటే ఫైట్ ఇది మా సెంటిమెంటల్ ప్లేస్, ఇక్కడ ఫైట్స్ కంపోజ్ చేయాలి అలాంటిది ఏదైనా ఉందా ఇక్కడ? పెద్ద మేము సెంటిమెంట్ని అట్లేం చూడము. ఎక్కడ మనం అనుకుంటే అక్కడ మనం చేయాలి. సెంటిమెంట్గా అట్లేం మేము పెద్ద ఫీల్ అవ్వము. కుదిరితే ఎందుకంటే సెంటిమెంట్గా అంటే ఇక్కడే ప్లేస్ చేయాలి, అక్కడే ప్లేస్ చేయాలంటే మా సిద్ధాంతం. మేము ట్రావెల్ అయిన తర్వాత భూమి అంతా భగవంతుడు సృష్టించింది, అది ఎక్కడైనా ఒకే సెంటిమెంట్స్. మీకు థాట్స్ ఎట్లా వస్తాయి ఇంత క్రియేటివ్గా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలవైకుంఠపురం కావచ్చు, సరైనోడు కావచ్చు, డిఫరెంట్ క్రియేటివ్ ఫైట్స్. అంటే ఎక్కువగా క్రియేటివ్ ఫైట్స్ అంటే బ్రాండ్ అంబాసిడర్స్ రామ్ లక్ష్మణి. మీరు ఆ కొత్త దానానికి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అంత క్రియేటివ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదైనా వేరే మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతారా లేదా?
అంటే ఎమోషనల్లే కొంచెం దాని మీద మనం ఏదో చెయ్యాలని తాపాత్రయంగా ఉంటే నేచరే మన లోపల క్రియేట్ చేస్తుంది. రెక్లెస్గా ఉంటే మనల్ని ఏం చేయదు, కానీ ఏదో కొత్తగా చేయాలి, మనల్ని నమ్మించారు, ఏదో నుంచి పైకి రావాలి ఇండస్ట్రీలో. ఇట్లా యువతకు కూడా నేను చెప్పేది అంటే ఏదో ప్రయత్నం, కొత్తగా ఏదో ప్రయత్నం చేయాలని ప్రతి విషయాల్లో. ఆ ప్యాషన్, ఆ ప్యాషను, ఒక కళ, ఒక డ్రీము, జీవితం ఎదగాలి, నన్ను అందరూ కూడా గూగుల్లో వచ్చి నా పేరు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా డ్రీము. అవునవునవును, డ్రీము చాలా అద్భుతమైన డ్రీమ్ ఉండాలి ప్రతి మనిషికి. అవును, దాని దగ్గర ఆచరణ కూడా ఎక్కువ ఉండాలి ప్రతి మనిషిలో కూడా. అందుకని మనం ఒక్కడే చేసింది కాదు, మహానుభావులు పెద్ద పెద్దవాళ్ళు చేస్తూ వచ్చారు, వాళ్ళ తర్వాత మనం వచ్చాము, మన తర్వాత ఇంకా చేసుకెళ్తుంటారు. అందుకని మనకు వచ్చిన టయాన్ని మనం యూజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు అన్నయ్య మీరు రాజు గారి దగ్గర సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్, ఆయన తర్వాత ఇంకా ఎంతమంది ఫైట్ మాస్టర్స్ దగ్గర మీరు సుమారుగా ఎంతమంది దగ్గర మీరు చేస్తుంటారు అసిస్టెంట్స్గా? అంటే అసిస్టెంట్ తక్కువ చేసాము, తర్వాత విజయన్ మాస్టర్ దగ్గర చేసాము, కర్నల్ కన్నా. మీ కెరీర్లో ఎక్కువ రోజులు ఫైట్స్ కంపోజ్ చేసిన సినిమా అంటే ఏది ఉంటుంది మీది? అంటే ఎక్కువ రోజులు మ్యాక్సిమం మాకు డైరెక్టర్ బోయపాటి గారి సినిమాలో ఎక్కువ రోజు యాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సింహ, లెజెండ్. లేటెస్ట్గా బాగా ఎక్కువ చేసిన సినిమా కన్నడలో కేడి అనే సినిమా 40 days చేసాం. ఒక క్లైమాక్స్ ఒకటే. కేడి ఎవరన్నా హీరో ఎవరు? హీరో దువా సత్య, ఫ్రేమ్ గారు డైరెక్షన్లో. ఓకే ఓకే, ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. ఆయన మంచి ట్రెండింగ్ హీరో ఇప్పుడు. ట్రెండింగ్ హీరో. బోయపాటి గారి సినిమాలో ఎక్కువ యాక్షన్ ఉంటుంది. సింహ, లెజెండ్స్, కండ 2 ఫ్యూజులు ఎగిరిపోయి ఆ టీజర్ చూస్తే బాలకృష్ణ గారు ఆ గన్లతో విలన్స్ పోయడం, అది ఇలా తిరుగుతూ రావడం, ఆయన ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చారు అన్న మీరు. అండ్ వినయ్ విజయరామ కావచ్చు, చాలా అంటే స్పెషల్గా ఉంటాయి ఆయన సినిమాలో మీ ఫైట్స్. జయ జానకి రామలో కూడా హీరోయిన్ని విలను ఏదో సమ్ టీజింగ్ సీన్ ఉంటుంది అక్కడ, నాకు ఎంత నచ్చుతుందంటే సైలెంట్గా వెళ్తుంటుంది, ఏదో టీజింగ్ సీన్ అన్న. అక్కడ బెల్లంకొండ సీన్ ఒక్కసారి ఇట్లా పంచిస్తాడు, వెళ్ళి అక్కడ చెట్టుకు తగిలి పడతాడు. మంచి ఫైట్లు బాగా కరెక్ట్గా చదువుతాం తమ్ముడు. చెట్టు ఎన్నో అలా ఉంటాడు, అట్లా ఉంటాడు. అది అంటే ఊహించని ట్విస్ట్ ఒక్కసారి. ఫైట్లకు అభిమానం లాగా ఉండాలి చూస్తుంటే. ఎందుకంటే షార్ట్ పై చెబుతున్నావు కరెక్ట్ గానే. అభిమానే కాదని నేను మీ సినిమాలు అన్నిసార్లు రిపీటెడ్ గా చూశాను. సినిమాలో రిపీటెడ్ కదా, ఖైదీ నెంబర్ 76 మీరు ఏదైతే సుమారు 50 సార్లు చూస్తుంటాను నేను అది. అండ్ మీరు ఇందాక చెప్పారు గ్యాంగ్ లీడర్ రాజ్గా గుండారాజ్ హిందీలో మీరు చేసింది కావచ్చు. అంటే రిపిటేషన్ ఎక్కడ ఉండదు. నాకు మీరు దానిలో నచ్చింది ఏంటంటే రిపిటేషన్ ఉండదు. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ వాళ్ళ స్టైల్కి తగ్గట్టే మళ్ళీ మీరు చేస్తారు, అది చాలా బాగుంటుంది. రావు థ్యాంక్ యూ, క్రెడిట్ గోస్ టు గాడ్. అది ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్. ఆ క్రెడిట్ మంద కాదు. ఇప్పుడు అన్నయ్య మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి? మా పిల్లలు, మా పెద్దోడు మా జాబులోకి వచ్చారు అనమాట. ఓకే ఓకే ఓకే. తర్వాత ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు, ఒక 2 బాబులు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి డాక్టర్ చేస్తుంది, ఒక అబ్బాయి బిఎస్లో చదువుకోవడానికి వెళ్ళాడు, ఒక అమ్మాయి చదువు అయిపోయి జాబ్కి వస్తుంది. పేరేంటి? రాహుల్. ఏ సినిమాకి చేశారు? ఈ అఖండ 2 ఎన్ని థాట్స్ అని వాడు క్రియేట్ కూడా అప్డేట్ వస్తున్నాడు. మీ బ్లడ్ మరి ఎక్కడ పోతుంది? రాజా షాబు ఇవన్నీ వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా అన్ని వర్క్ చేస్తున్నాడు. మా తోటి సపోర్టింగ్స్ వాడే యాక్షన్ కట్ చెబుతూ ఉంటాడు. సో వెనక నుండి అబ్జర్వేషన్స్, రిస్క్ లేకుండా చూసి అంటారు కదా టైగర్ కడుపున టైగర్ పుడుతుందని. సో వాడి జీవితం వాడు తండ్రి దగ్గర తనయుడిగా వాడు నిరూపించుకోవాలి కదా. అది రావడం కూడా గ్రేట్ అన్న. ఇప్పుడు అందరు కొడుకులు కూడా అది అవ్వాలని ఏం లేదు, అది కూడా మీరు అన్నట్టుగా గాడ్ గిఫ్టే. అది నేను మీరు చెప్తే కానీ నాకు తెలియదు, మీరు అనుకుంటున్నాను నేను ఆ ఫైట్ సీక్వెన్స్ బాలకృష్ణ గారు మేమే చేసింది. థాట్స్ మీరు నాకు తెలిసి మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి పుట్టినా మీరు అతనికి మీరు కాంపిటీషన్గానే ఉంటారు. అప్డేషన్కి కేర్ ఆఫ్ మీరు. ఈ ఐఫోన్స్లో అప్డేషన్స్కి ఎట్లా వస్తాయో మీరు అట్లా అప్డేషన్గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ గాడ్. సో అన్నయ్య ఇంకా నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్ ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అఖండ 2 అయిపోయింది, రాజా షాబ్ అయిపోవచ్చింది, పెద్ద ఒక ఫైట్ 2 ఫైట్లు చేసాము. తర్వాత విశ్వాంబర్లో 3-4 ఫైట్లు చేసాము. ఓకే. కన్నడ దర్శన్ సార్ డేవిల్ అనే సినిమా చేసాము. నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది, భగవంతుడు ఏది ఇస్తాడు అది మనకి ఏం వస్తుందో మన కోసం మనల్ని ఏమి నమ్మి వస్తారో వాళ్ళు చేస్తుంటే అంతే. మనం ఇది రావాలి, ఫీచర్స్ ముందుగానే అలా వస్తుంది ఇలా వస్తుంది పెద్ద ఊహించేది ఏం లేదు. ఈ ఆత్మ పైన వెళ్ళినాక. కానీ నిజంగా గ్రేట్ అండి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇంత టైట్ షెడ్యూల్, అటు ఫైట్ కంపోజిషన్, మళ్ళీ ఇటు స్పిరిచువల్గా మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. కొన్నిసార్లు అర్థం కాదు అసలు నిజంగా మీరు చెప్పే ఫుడ్ అది నిజమేనా లేదా ఏదైనా దాస్తున్నారా నాకు అన్నట్టు. అంత ఎనర్జీ, అంత బల్క్ ఆఫ్ ఎనర్జీ నిజంగా అది గాడ్ గిఫ్టే మీకు. అందులో ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే మీ కాంబినేషన్ నిజంగా రామ్ లక్ష్మణ్గానే పుట్టారు మీరు.
మనం వినడం పురాణాలు చూసాం సినిమాలు కానీ థ్యాంక్ యూ గాడ్, అవునండి అది డిజైన్ బై గాడ్. అవును ట్రూ. ఎందుకంటే ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీలో కూడా తక్కువ. హిందీలో అబ్బాస్ మస్తాన్ డైరెక్టరు, పరుచూరి బ్రదర్స్ రైటర్స్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసిన చాలా తక్కువ అండి. మీరు ఇట్లా ఇంతకాలం ఇన్ ఇయర్స్ చేయడం అనేది కూడా నిజంగా గ్రేట్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అసలు మీ టాలెంట్కి 6 నందులు తక్కువ అన్నయ్య. కొత్త వాళ్ళకి రాని అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం తప్పలేదు, అన్ని మనకు రావాలని రూల్స్ ఏమి. మీరు కొత్త వాళ్ళేగా. భగవంతుడు దగ్గర నందిని తీసుకోవడం ముఖ్యమైనది. ఎందుకంటే మేము ఏంటంటే మనం ఆ నంది అవార్డ్స్ కొత్త వాళ్ళు యూత్కి ఎంకరేజ్మెంట్ కోసం ఇవ్వాలి, తప్పలేదు మన. కానీ అనే మీరు చాలామంది ఫారెన్ నుంచి ఇటు దిగుమతి చేసుకుంటుంటారు ఫైట్ మాస్టర్స్ని. శంకర్ గారు కావచ్చు, రాజమౌళి గారి సినిమాలు కావచ్చు. మీరు అటు హాలీవుడ్ మూవీస్కి ఏదైనా కంపోజ్ చేసే ప్లాన్ ఉందా మీకు? అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయి మీకు? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చూద్దాం, వస్తే చూద్దాం. కానీ ఒకటి చేయాలని మా కోరిక అన్న. గుడ్, మీ కోరిక ప్రకారం వస్తే చేద్దాం. దానికి ప్రీ రిలీజ్కి చిరంజీవి గారు రావాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి ఫైట్ మాస్టర్స్గా తెలుగు వాళ్ళగా మీరు అక్కడికి వెళ్ళి కంపోజ్ చేస్తే దాని మించిన బ్లెస్సింగ్ ట్రీట్ మాకు ఇంకోటి ఉండదండి. అంత గర్వం. థ్యాంక్ యూ మీరు అన్నారు కాబట్టి ప్రయత్నం చూద్దాం, రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చూద్దాం. ఎనివేస్ అన్నయ్య, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీరు ఇట్లాగే ఆరోగ్యాలతో ఎంతో సంతోషంగా ఆధ్యాత్మికంగా మరిన్ని సినిమాలు చేయాలని, అంతర్జాతీయ అవార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నాకు అభిమానిగా. థ్యాంక్ యూ సార్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.